అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మై షార్ట్ వీడియో. లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా పుట్ట దగ్గర పూజ చేసి నెక్స్ట్ షార్ట్ అప్లోడ్ చేస్తానని. ఇదే వీడియో అనమాట. పుట్ట దగ్గరికి అయితే కంపలు మొత్తం పెట్టుకున్నట్టువి చూసారు కదా, అవన్నీ బ్యాండ్ మేళాలతో సహా ఆసాద వాళ్ళు కథ చెప్పే వాళ్ళతో సహా అందరం పుట్ట దగ్గరకు వచ్చి ఆ పుట్టకు ఫస్ట్ బిందెలతో నీళ్ళు తీసుకొస్తారనమాట. ముగ్గురు అయితే ఒక పొద్దు ఉంటారు, పెళ్లి కాని పిల్లలు ఉంటారు. వాళ్ళు ముగ్గురు బిందెలతో నీళ్ళు తీసుకొస్తే ఫస్ట్ ఆ బిందె నీళ్ళు మొత్తము పుట్ట నానిపేస్తారనమాట. నానిపితే సో దట్ పొద్దున్నేకి అది చెదలు పడుతుంది కదా. సో వాటర్ అయితే పోసేసి తర్వాత ఫస్ట్ ఆసాద వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మా డాడీ చేస్తున్నారనమాట. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేసిన ఇట్లా వెంట్రుకలు తీసేటప్పుడు మా డాడీ వాళ్ళు పూజ చేస్తారనమాట. అది ఎప్పుడో జనరేషన్స్ నుంచి ఉంది బాండింగ్ అనమాట. సో ఇక్కడ మా డాడీ అయితే మొత్తం పూజ చేస్తున్నారు. పూజ అయిపోయిన తర్వాత నాగమ్మకి గుడ్డు పాలు అలాగే నూకలు తెస్తారు కదా, అవన్నీ కూడా పుట్టలో వేసేసి మంచిగా అయితే మొక్కుకుంటున్నాము. ఎందుకంటే పొద్దున్నే వరకు ఆ దీపము వెలుగుతుంది అండ్ సో దట్ ఆ మొలక కూడా మంచిగా రావాలన్నమాట. అప్పుడే ఇది లేకున్నా పూజ మంచిగా జరిగినట్టు అవుతుంది. సో ఇక్కడ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మా డాడీ బొట్టు అయితే పెట్టేస్తున్నాడు, చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి. చాలా వరకు ఇది పెద్ద ప్రాసెస్సే. కొంతమందికి అయితే చాలా సింపుల్గా ఉంటుంది. వెళ్ళి తిరుమలలోకి వెళ్ళి గుండు కొట్టించుకోవడం చాలా సింపుల్ కదా, బట్ మాకు చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను, ఎందుకంటే మా పాప కాబట్టి మొత్తం నేనే చేయాలి కాబట్టి చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ లేండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మా పాపతో కూడా కొంచెం నూక పాలు అలాగా అన్నీ వేపిస్తున్నాము. అండ్ అట్టే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అట్లాగే ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా వేయాలన్నమాట. ఇక్కడైతే అందరూ వేసేస్తున్నారు. ఇట్లా మీకు ఏమైనా ప్రాసెస్ ఉంటే నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. కానీ కొంచెం కష్టం అనిపించినా కూడా ఇవన్నీ లైఫ్ టైం మెమరీస్ కదా, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాము. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారు కదా, ఇక్కడైతే ఉపవాసం ఉన్న వాళ్ళు ముగ్గురు మా డాడీ కూడా పట్టుకొని ఆ గంప అయితే బోర్లిస్తున్నారు దీపం ఆరిపోకుండా ఉండడానికి. గాలికి ఏమైనా గంప పడిపోకుండా మంచి రాయి కూడా పెడుతున్నారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత పొద్దున్నేకి పుట్ట దగ్గరకు వచ్చి మళ్ళీ మన్ను తీసుకోవాలి. అది నెక్స్ట్ షాట్లో చూపిస్తాను. బ్యాండ్ మేళాలతో ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.